తదుపరి కార్యక్రమం మరి సీనియర్ ప్రైవేట్ మాస్టర్ బండి శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిన కోవచ్చు. ముందుగా జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒకసారి గట్టిగా చప్పట్లు, ఆత్రేయపురం ఆత్మ బంధువులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు, వెంకటరాజు గారు, సూర్యకాంతం గారు, వీరందరూ కూడా చక్కగా అద్భుతంగా ఈ ర్యాలీని ముందుకు నడిపించారు. ర్యాలీలో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఎలా జరిగిందండి ర్యాలీ? చాలా 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 అద్భుతం. ఎందుకంటే మనకు తెలిసింది మనం చెప్పాలి, మనం ఆచరించేది మనం చెప్పాలి. పత్రి గారు ఒకటే చెప్పారు, అహింసాయుత భూమాత కోసమే నేను భూమి మీద పుట్టాను అన్నారు. ప్రతి పిరమిడ్ మాస్టర్లు కూడా అందుకోసమే భూమి మీదకి దిగి వచ్చిన దేవుళ్ళు. భూమిని స్వర్గంగా మార్చడం కోసమే మనం భూమి మీదకి వచ్చాం. హింస చూడో హంస పకడో ఒకే ఒక్క నినాదంతో మరి జన్మ జన్మల నుంచి ఉన్న ఆ రాక్షసత్వాన్ని ఒక్క పెట్టున మరి కోకటి వేలతో సహా పెగిలించిన ఏకైక జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. నేను ఒకప్పుడు మాంసాహారినే. ఆ వ్యాపారాలు ఉన్నాయి, చేపల చెరువులు, ఎక్స్పోర్ట్ వ్యాపారాలు, సీ ఫుడ్ ఎక్స్పోర్టు, అటువంటి వ్యాపారాలు ఉన్న మేము ఎప్పుడైతే ధ్యానం అందుకున్నానో ఆ రోజే గుడ్డు మాంసం చేపలు వదిలేస్తున్నాను అనుకున్నాను. అలాగే వ్యాపారాల నుంచి కూడా బయటకు వచ్చేస్తున్నాను. తినడమే పాపం అంటే వాటితో వ్యాపారాలు చేయటం మహాపాపం అని తెలుసుకుని ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను. జీవితంలో మొట్టమొదటిసారిగా 17 సంవత్సరాల క్రితం 2008లో ధ్యానం అందుకొని మొట్టమొదటి రోజు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నానో ఆ జీవుల నిర్ణయానికి ఆనందంతో మరి రెండో రోజు ధ్యానం చేస్తుంటే అవన్నీ వచ్చి నా కాళ్ళు మొక్కుతూ ఎంత ఆనందపడిపోతున్నాయో ఆ దృశ్యం నాకు కంటబడింది. ధ్యానంలో చూసుకున్నాను. అప్పుడు అర్థమైంది ఇన్నాళ్ళు మనం వీటిని ఎంత బాధ పెట్టామో అని. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ ప్రపంచంలో ఆఖరి మానవుడి శాకాహారిగా బుద్ధుడిగా మారే వరకు ఈ భూమి మీద నాకు పని ఉంది. చెప్పాల్సిన ధర్మంలో నేను జీవిస్తాను. అందుకు నా జీవితం అంకితం అనుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 17 సంవత్సరాల్లో వేల శాకాహార ర్యాలీలో పాల్గొన్నాం. మిత్రులారా, ఇక్కడ ఎంతోమంది కొత్త వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. దయచేసి ఈ రోజు నుంచి అయినా నిర్ణయం తీసుకోండి. మాంసం ఆహారం కాదు, అవి చచ్చిపోయిన శవాలు. మన ఇంట్లో ఎవరు చచ్చిపోతేనా ఒక్క నిమిషం ఉంచలేం. శవాలు ముట్టుకోవాలన్నా భయపడే మనం బజార్లో చంపి అలాడిస్తున్న శవాలను మాత్రం వండుకు తిని రోగాల పాలైపోతున్నాం. మరి అవన్నీ నాకు ధ్యానంలో చెప్తూ ఉంటే ఎన్నో విషయాలు నేను పుస్తక రూపంలో కూడా తీసుకొచ్చాను. ఒక మేక ఎన్నో పిల్లలను పెట్టింది, ఒక 4 పిల్లల్ని. అవి ఏడుస్తుంటే ఆకలిస్తుంటే ఏ మందలో నుంచి గబగబా ఒక తల్లి మేక వచ్చి పాలిచ్చి ఆకలి తీరుస్తూ ఉంటుంది. ఆ మేక ఎవరండి? ఆ పిల్లలకి ఏమవుతుంది? తల్లికి మాత్రమే పిల్లల ఆకలి తెలుస్తుంది. అక్కడ 1000 మంది మేకలు ఉన్నా కూడా అవి ఏవి పట్టించుకోవు. అవి ఆనందంగా తల్లి పాలు తాగి హాయిగా నిద్రపోతుంటే, అమ్మతో ఆడుకుంటూ ముద్దాడుతూ నిద్రపోతుంటే మన ఇంటికి మనకి ఆ యజమానికి డబ్బు అవసరం వచ్చిందని ఆ తల్లిని తీసుకెళ్ళి కషాయుడికి అమ్మేస్తే, ఆ కషాయుడు ఆ తల్లిని ముక్కలు చేసి మనకు అమ్మేస్తే చక్కగా తెచ్చుకొని తినేస్తున్నాం. మన పిల్లలకి తినిపించి నిద్రపుచ్చుతున్నాం. మరి ఆ మేక పిల్లల పరిస్థితి ఏంటండి? తెల్లవారుతుంది, ఆకలిస్తుంది, అమ్మ కనపడదు, వేరే మేకలు పట్టించుకోవు, వీటి ఆకలి వాటికి తెలియదు. అవి ఏడుస్తూ ఆకలితో అలమటిస్తూ నిద్రపోతుంటే యజమాని ఊరెళ్ళిపోయాడు, పట్టించుకోడు. మరి అలాగే ఒక కోడి చూడండి, గంపిడి పిల్లలతో వెళ్తూ ఉంటుంది రోడ్డు మీద. కుక్కలు వచ్చినా, పిల్లులు వచ్చినా, పైనుంచి గద్దలు వచ్చినా ఆఖరికి మనం ముట్టుకున్నా కూడా ముట్టుకొనిస్తుందా తల్లి కోడి? దేనికోసం అండి? మనం ముట్టుకోవాలంటే సింహంలాగా జూలు విదిలిచ్చి మన మీదకి తిరగబడి పొడవటానికి వచ్చేస్తుంది. మన ముందు చాలా చిన్న ప్రాణి అది. మనం మెడబీసుకి చంపేయచ్చు, మనల్ని ఎదిరించే శక్తి లేదు. కానీ పిల్లల్ని కాపాడుకోవాలని ఆ తల్లి కోడి తపన తన ఆకలి కూడా మార్చుకొని ఆ పిల్లలకి కాపలా కాస్తూ ఒక గంపల కింద ఒడిలో ఆనందంగా నిద్రపుచ్చుకుంటూ ఉంటుంది. రెక్కల మాటున మన ఇంటికి ఎవరో చుట్టం వచ్చాడని వాడికి వండి పెట్టాలని ఆ తల్లిని తీసుకెళ్ళి చికెన్ బిర్యానీ చేసి పెట్టేస్తే మరుసటి రోజు నుంచి ఆ పిల్లల పరిస్థితి ఏంటండి? రోడ్డు మీద వెళ్తుంటాయి బిక్కుబిక్కుమంటూ, ఎటువైపు ఏ శత్రువు వస్తుందో తెలియదు, ఏది మింగేస్తుందో తెలియదు. అమ్ముంటే కాపాడేది, అమ్మేమైందో తెలియక అల్లాడిపోతూ ప్రతి క్షణము
లక్షల కోటాను కోట్ల జీవులు ఈ మానవుడు చేస్తున్న దౌర్జన్య కాండలో బలైపోతున్నాయి, మానవుడికి ఆహారంగా చంపబడుతున్నాయి. మన పిల్లల కాల్లో ముళ్ళుగుచ్చుకుంటే విలవిల్లాడతామే, వాళ్ళ కంట్లో నలుసుపడితే మన కంట్లో కన్నీళ్ళు వస్తాయి. మరి కోడి కూడా ఒక తల్లే, మేక కూడా ఒక తల్లే, వాటికి పిల్లలు ఉన్నాయి, కుటుంబం ఉంది, ప్రేమ ఉంది, బాధ ఉంది, నొప్పి ఉంది. దయచేసి ఇక్కడికి వచ్చిన తల్లులందరికీ పాదాలకు నమస్కరించి మరీ చెప్తున్నాను, తల్లిల్లారా, తల్లిగన్న బిడ్డలారా, మీ అందరూ కూడా ఈరోజైనా సరే ఒక గొప్ప నిర్ణయం తీసుకోండి. ఇక నుంచి ఈ భూమి మీద ఏ తల్లి కూడా మానవుడికి ఆహారంగా చంపబడకూడదు. ప్రతి తల్లిని కాపాడే బాధ్యత, ఆ తల్లి బిడ్డలను కాపాడే బాధ్యత మనందరి మీద ఉంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అందుకోసమే పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా శాకాహార ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో కూడా శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి. మరి పరిపత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మిగనూరులో, సార్ మీరు కూడా అమెరికా వచ్చి ర్యాలీ చేయాలి సార్ అని చెప్పి ఆవిడ పిలిపించారు. కనుక ప్రపంచవ్యాప్తంగా కూడా ఆఖరి మానవుడి శాకాహారిగా మారే వరకు కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పనిచేస్తూనే ఉంటుంది, చెప్తూనే ఉంటుంది. పిఎంసి ఛానల్ కూడా చెప్తూనే ఉంటుంది. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మొట్టమొదటి అహింసా ధర్మ ప్రచార ఛానల్. ఆ ఛానల్ చూసి ఎంతోమంది శాకాహారిగా మారిపోయి ధ్యానం చేస్తున్న పిరమిడ్లు కూడా నిర్మిస్తున్నారు. మేము ఏ క్లాసులకు వెళ్ళినా వాళ్ళు ఎదురుపడుతూ ఉన్నారు. ఎంత ఆనందమో. అలాగే పత్రిజీ గారి మానసపుత్రిగా 25 వసంతాలు పూర్తి చేసుకుంది. మానసపుత్రుడు పిఎంసి, మానసపుత్రిగా ధ్యాన జగత్తు. ఆ ధ్యాన జగత్తు ప్రతి ఇంట్లో ఉండాలండి. ప్రతి ఇంట్లో పిరమిడ్ మాస్టర్లు లక్షల మంది ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా ధ్యాన జగత్తు దర్శనం ఇవ్వాలి. అది ఎక్కడుంటే అక్కడ పత్రిజీ గారు ఉన్నట్టే. ఆయన జ్ఞానం అనంతం, ఎవ్వరు కూడా భూమి మీద ఇంతవరకు చెప్పలే. పత్రి సార్ అందించిన జ్ఞానం మన ఇంట్లో ఉంటే ఒక వెలుగు, ఆ వెలుగు అందరి దగ్గర ఉండాలి. ఎవరి దగ్గర లేకపోయినా కూడా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ధ్యాన జగత్ని మరి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంటికి తెప్పించుకోండి. థ్యాంక్ యూ కేశవరాజు గారికి, అలాగే స్టేజీని అలంకరించిన వంశీ కిరణ్ గారికి, మేకా వెంకటేశ్వరరావు గారికి, సత్యరాజు గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు మనకి ఒంగోలు నుంచి ఇచ్చేసినటువంటి జయశ్రీ గారు, శ్రీరామ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నానండి. వాళ్ళందరికీ ఒకసారి మన కరతాళ ధ్వనులతో మనకిప్పుడు సత్యరాజ్ గారు ఆయన సందేశాన్ని ఇస్తారు. ముందుగా సుభాష్ పత్రి గారికి క్లాప్స్ కొడదాం. మరి స్వర్ణమాల పత్రిక గారికి కూడా హృదయపూర్వకంగా క్లాప్స్ కొడదాం. మరి స్టేజ్ని అలంకరించిన పెద్దలకు కూడా ఒకసారి నమస్కరిస్తూ క్లాప్స్ కొడదాం. మరి ఈవేళ ఆత్రేయపురం మండలం ఇది ఆత్రేయపురం మండలం. దీనికి ఒక గొప్ప విశిష్టత ఉంది. ఏంటంటే అది ఈ మండలంలోనే వశిష్ఠ గౌతమి ఉంటాం. ఎంత భాగ్యమో ఈ ఆత్రేయపురానికి. అది సృష్టి, గురువుగారి సృష్టి, పత్రిజీ గారి సృష్టి. మరి అది త్వరలోనే పూర్తి అయిపోద్ది. మనంతా ధ్యానం చేసుకుంటాం. ప్రపంచ మాసలందరినీ మనం ఆహ్వానిస్తాం. ఓకేనా మిత్రులారా? నేను మాట్లాడటం చేత కాదు నాకు. చిన్నప్పటి నుంచి మాటలు తక్కువ, కానీ పని చేయడమే నాకు అలవాటు. మాది గొల్లవిల్లి, ఉప్పలగుప్త మండలం గొల్లవిల్లిలో పుట్టాను. 65 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. గురువుగారు పత్రిజీ మాటని అమలాపురం నేను మకం మార్చుకుని అమలాపురం అంటే నా గురించి నేను చెప్పడం ఇప్పుడు ఇది పెద్ద కాదు. సరే, అమలాపురం అప్పుడు ప్రస్తుతం అమలాపురం అంటే కన్న తల్లిని పుట్టిన ఊరిని మర్చిపోకూడదంటారని నేను మా ఊరు పేరు చెప్పాను. అమలాపురమే. అమలాపురం తాతగారు అంటారు. అందరికీ తెలిసి ఏంటంటే అమలాపురం తాతగారని. మిత్రులారా, నేను చెప్పడమే, అంతేగాని చెప్పను, చేస్తాను అంతే ఏ పనైనా. తర్వాత అహింసో గురువుగారు ఏం చెప్పారంటే అహింసో పరమో ధర్మ.
అహింసను పాటించు. అన్ని ధర్మాల్లోనే ఏదంటే ముఖ్యమైనది ఏంటంటే అహింసా ధర్మం. అహింసా ధర్మం అంటే ఏంటమ్మా? ఒక జీవిని, ఏ జీవిని మనం బాధ పెట్టకూడదు. మరి అది నేను దగ్గరగా ఒక 20 సంవత్సరాల నుంచి నేను పాటిస్తున్నాను. నా కుటుంబం కూడా శాకాహార కుటుంబం. మరి తర్వాత రెండోది ఏంటంటే ఏది మాట్లాడతామో అదే ఆచరించాలి. ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే మనం ఏది మాట్లాడతామో, ఇప్పుడు నేను సిగరెట్ కాల్చేవాడిని, మా తమ్ముళ్ళని వద్దని చెప్పేవాడిని. సిగరెట్ కాల్చకుండా మీరు అనేవాడిని. నేను ఆ పక్కకి వెళ్ళి సిగరెట్ కాల్చేవాడిని. మరి అది ఎంత ధర్మం అది ఇప్పుడు తెలిసింది. కళ్ళు మూసిన తర్వాత, ధ్యానం మొదలెట్టిన తర్వాత అప్పుడు తెలిసింది. మనం చెప్పడం కాదు, మనం ఆచరించాలి. అది ధర్మం ఆచరించాలి తల్లి. సరే, అది వదిలే. నాకు కంఠం పెద్దదే, మాటలు చేత కాకపోయినా గట్టిగా చెప్తాను. కడకెన పని జిల్లా పట్టుకోనా? మరి టైం ఇక్కడికే ఎక్కువ అయిపోతుంది. మనం ఒక గంట సుమారు దాకా మనం ర్యాలీ చేసాం. అందరికీ, యాత్రీపురం గ్రామస్తులందరికీ మనం ఈ శాకాహారం గురించి అందరికీ మనం చెప్పాం. శాకాహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి. నాకు 86వ సంవత్సరం. నేను ఇవాళ ఆనందంగా ఉన్నాను. ఎందుకు? 25 సంవత్సరాలు. ఇది నాకు 25 సంవత్సరాల క్రితం నుంచి నేను ధ్యానానికి వచ్చి 21 సంవత్సరమే. 4 సంవత్సరాల ముందే మానేశాను. ఎందుకంటే మంత్రి సత్యనారాయణ గారు, ఒరే మాంసం తినొద్దురా, శాకాహారం తినండిరా అని చెప్పితే, పోనీ షాంపుల్గా మానేద్దామని మానేసి ఆరోగ్యం తెచ్చుకుని ఈవేళ మీతోటి పాటు అందరితోటి పాటు నేను ర్యాలీ తిరిగాను ఎడమ్మా. ఇంకా ఒక గంట దాకా తిరుగుతుంది. తర్వాత ఈ శాకాహార ప్రచారం కోసం నేను గాంధీ గారి వేషం వేస్తాను. శుభ్రంగా ముఖం అంతా గుండు కొరిగించుకుని, పిలక పెట్టుకుని, అమ్మా ఆ అంగస్త్రం కట్టుకుని, రంగు వేసుకుని, అంటే గుర్తింపు కోసం రంగు అక్కర్లేదనుకో, అయినా గాంధీ గారిని గుర్తింపు కోసం రంగు. ఆ గాంధీ గారు రంగు వేసుకోలేదు. అలాగా మరి నేను ఏదో ఇంకా టైం అయిపోతుంది. ఇంకా చాలా మరి వెనకాల మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మీరందరూ ఒకటే, ధ్యానం చేయండి, ఆనందంగా ఉండండి, శాకాహారం తినండి, సంతోషంగా జీవించండి. తర్వాత పిరమిడ్ కట్టుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఇదే నా ఆఖరి సందేశం. ఇప్పుడు మనకి ఒంగోలు నుంచి వచ్చిన జయశ్రీ మేడం గారు తమ సందేశాన్ని ఇస్తారండి. ఇప్పుడు ఒంగోలు నుంచి వచ్చిన జయశ్రీ మేడం గారు తమ సందేశాన్ని ఇస్తారు. మనం తూర్పుగోదావరి జిల్లాలలోనే గాక ఆంధ్రప్రదేశ్కే తలమానికమైనటువంటి పేరవరం వశిష్ఠ గౌతమి పిరమిడ్ మనం నిర్మించుకున్న అంతా తెలిసిందే కదా. దానికి అద్భుతంగా ట్రస్టీ సభ్యులంతా, మనమంతా కూడా, మీరంతా కూడా అద్భుతంగా కృషి చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఒకనొక ట్రస్టీగా ఉన్నటువంటి జయశ్రీ మేడం ఒంగోలు నుంచి విచ్చేశారు. వారి సందేశం తీసుకుందాం మనం. స్వాగతం, సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో మనమందరము ఏకత్వంగా, అంటే ఒకే చోట మనం ధ్యానం నేర్చుకొని ధ్యానులుగా ఒక కుటుంబంగా మనందరం మారటానికి ఆయన ఆశీస్సులు మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఈ రోజున ఇక్కడ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీకి మీరందరూ వచ్చి పాల్గొనడం చాలా సంతోషంగా ఉందండి. అట్లాగే పేరవరంలో
ఈ సంవత్సరం ఉగాది 23 నుంచి 30వ తారీఖు వరకు వేడుకగా చేసుకోవడం అనేది డిజైనింగ్ ప్రోగ్రామ్ చేసి ఉన్నామండి. 24 సాయంకాలం 6 గంటల నుంచి 30వ తారీఖు వరకు అండి. కాబట్టి ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఉగాది వేడుకల్లో పాల్గొనవలసిందిగా మీ అందరినీ పేరు కన్నా కోరుకుంటున్నామండి. మాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. ఇంకొక ట్రస్టీ శ్రీరామ్ గారు 2 మాటలు చెప్పండి సార్. ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారాలు. మీ అందరికీ తెలిసింది, ఆల్రెడీ చెప్పారు అందరూ. ఉగాది ఉత్సవాలు ఎప్పటిలాగానే 24 నుంచి 30వ తారీఖు వరకు 7 రోజులు జరుపుకుంటాము. అందరికీ పేరు పేరున ఇదే మా ఆహ్వానం. తప్పకుండా అందరూ వచ్చి చక్కగా మా ఉగాది సంబరాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అది థ్యాంక్ యూ సార్. ఆయన తరఫున నేను కూడా చెప్పేశాను. అదేవిధంగా మన వశిష్ఠ గౌతమి నిర్మాణంలో ఇంకా అద్భుతంగా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నటువంటి రాఘవరెడ్డి గారు, ఆయన ఒక ట్రస్టీ, మన తణుకు వాసు, వాళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాం. తణుకు వాసు మరియు రాఘవరెడ్డి గారు, రావులపాలెం ఎక్కడున్నారు సార్? రావాలి సార్. మరి ఈ సందర్భంగా ఈ సభాముఖంగా వీళ్ళందరూ నలుగురు విచ్చేశారు మనకి స్వాగతం కలపడానికి. వశిష్ఠ గౌతమి పిరమిడ్లో ఉగాది ఉత్సవాలు 24 నుంచి 30వ తారీఖు వరకు అద్భుతంగా నిర్వహించుకోవడానికి వచ్చేసారు. ఇంకొక ట్రస్టీ ఉన్నారు ఇక్కడ, మర్చిపోయినాను, మా అండలూరు నా ఫ్రెండే కాబట్టి మర్చిపోయినాను. సేవాదళ సార్ వేదిక పైకి రండి. జిల్లా ప్రెసిడెంటా? ఏలూరు ప్రెసిడెంట్ మాట్లాడు. సభకు నమస్కారం. సో ఈరోజు మన అందరం శాకాహారాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, మరి వెంకటరాజు గారు నన్ను ఒక వారం రోజుల కింద ఫోన్ చేసి ఆత్రేయపురంలో శాకాహారాలు చేయాలని చెప్పటం. సో అక్కడి నుంచి మేము మా వ్యాన్ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేసింది. సో అలాగే పత్రి గారు మా ఊరు వచ్చినప్పుడు మా ఊర్లో క్లాస్ జరిగింది. ఆ క్లాస్లో 200 మంది ఉన్నాం. అందులో పత్రి గారు ఎవరైతే మాంసాహారం మానేస్తారో వాళ్ళు చేతులెత్తమని అడగటం జరిగింది. సో ఎవరు ఏదో ఒక నెల రోజులు, ఒక 6 నెలలు, సంవత్సరం మానేసుకుని జీవితాంతకాలం ఎలా మానేస్తామని ఎవరికాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆయన పత్రి గారు ఒక్కళ్ళు లేడా, ఒక్క మగోళ్ళు లేడా, ఒక్కళ్ళు లేడా, ఒక్క మగోళ్ళు ఇలా టెంప్ట్ చేస్తున్నాడు మమ్మల్ని. నేను ఆఖరికి నేను టెంప్ట్ అయ్యాను. సో కానీ అప్పటికి 5.5 సంవత్సరాల పాటు నన్ను ఆయుర్వేద డాక్టర్లు మాంసాహారం తినొద్దని చెప్పేవారు, తగ్గిన తర్వాత తినొచ్చు అనేవారు. సో నిజంగా నేను తగ్గుద్ది తినొచ్చు అని అనుకునేవాడిని. ఆ ఆశ అయితే మటుకు మాత్రం 5.5 సంవత్సరాల పాటు నాకు ఆ పారాలసిస్ రావటం, అది తగ్గటం, మళ్ళీ రావటం, మళ్ళీ మందులు వాడటం ఇట్లా జరుగుతూ ఉంది. మందులు మానేస్తే కాళ్ళు చేయి పడిపోతాయి అన్నారు కాబట్టి నేను ఆ మందులు వాడుతూ తగ్గుద్ది తినొచ్చు అని అట్లా 4-5 సంవత్సరాలు అనుకున్నాను. ఇంకా అప్పటికి మర్చిపోయాను. పత్రిక గారు వచ్చేటప్పటికి ఇంక మనకు తగ్గదు, ఇది మా కాళ్ళు చేయి పడకుండా ఉండాలంటే మన పనులన్నీ మనం చేసుకోవాలంటే మందులు వాడాలనుకుంటూ ఉన్నాను. ఇంకా ఆఖరికి పత్రిక గారికి చెయ్యి ఇచ్చాను. ఏ రోజైతే నేను చెయ్యి ఇచ్చానో అప్పటి వరకు చేయించామంటే 2-3 రకాల అర్థం వస్తుంది. అది వీళ్ళందరికీ ఇప్పుడు చెప్తాను. అదే కాదు, ఆ చెయ్యి ఏంటంటే పత్రిక గారు ఒరే మీకు ఏ దీక్ష ఇచ్చారని అందరిని అడిగేవారు. మాకు అప్పట్లో చెప్పడం కూడా తెలిసేది కాదు. మీ గురుగారు ఏమైనా దీక్ష ఇచ్చారా, మంత్రం ఇచ్చారా అనేది. పత్రిక గారు షేక్ హ్యాండే మంత్రం, పత్రిక గారు షేక్ హ్యాండే దీక్ష. ఆ రోజే మనం ఎప్పుడైతే మనం షేక్ హ్యాండ్ ఇస్తామో పత్రిక గారికి, ఆ రోజే మనం శాకాహారిగా మారిపోవాలి. అది మటుకు జరిగింది. నాకు డాక్టర్లు మానేయమన్నారని మానేశాను, కానీ తగ్గిన తర్వాత తినొచ్చు నా కోరుకుంది. ఆ కోరిక నేను పత్రిక గారికి షేక్ ఇచ్చి ఆ రోజు చెయ్యి ఇచ్చాను. అంతే. అక్కడి నుంచి నాకున్న అనారోగ్యాలన్నీ తగ్గడం, అక్కడి నుంచి నేను ధ్యానం చెప్పడం, ధ్యానం అది. సో ఇది విషయం. సో కనుక అది మేమందరం శాకాహారులుగా కంపల్సరీగా మారాము. కానీ మీరందరూ మా విషయాలు తెలుసుకుని మీరు మారితే చాలా సంతోషం అని. థ్యాంక్ యూ. వశిష్ఠ గౌతమి పిరమిడ్ నిర్మాణంలో మరి అక్కడ దగ్గరుండి పనులన్నీ చూసుకుంటున్న రత్నారెడ్డి గారు
వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ లోపల రాఘురెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. రత్నారెడ్డి ఆయన పేరు. రత్నారెడ్డి గారు రండి ఒకసారి. ముందుగా మనందరికీ ఇంత ధ్యానాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ధ్యానమిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలండి. అలాగే ఇక్కడ ఆత్రేయపురం గ్రామంలో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించుకున్నాం. ఇక్కడ 2-3 సార్లు ఇంతకుముందు పత్రిజీతో కూడా శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎంతో అద్భుతంగా ఇక్కడ మనకి పిరమిడ్ రావటం, ఇక్కడ ధ్యానం క్లాసులు జరగటం ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. అలాగే మనకి ఆత్రేయపురం మండలంలో పేరవరం గ్రామంలో 2010 నుంచి పేరవరంలో పిరమిడ్ స్థల సేకరణ దగ్గర నుంచి కూడా నేను అక్కడ పనిచేస్తున్నాను అండి. అక్కడ అద్భుతంగా మనం నిర్మించుకుని మన నవంబర్ 11వ తారీఖున 20,000 మందితో ఎంతో అద్భుతంగా ఓపెనింగ్ కూడా చేసుకున్నాం. చాలామంది వచ్చి ఉంటారు, ఇంకా రాని వాళ్ళు ఎవరిని ఉంటే అక్కడికి వచ్చి చూడాలి. అలాగే ఉగాది కార్యక్రమాలు కూడా రేపు 24 నుంచి జరుగుతాయండి. దానికి కూడా అనేక వేల మంది వస్తున్నారు. అక్కడ రోజు అన్నదానం అంతా జరుగుతుంది. దానిలో కూడా అందరూ పాల్గొవాలి. మనకి పత్రిజీ ప్రసాదించిన ఈ మార్గం, ధ్యాన మార్గం, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు ఇవన్నీ కూడా అందరూ పాల్గొని అందరూ కూడా సహకరించాలి దీనికి. అలాగే ఉగాది కార్యక్రమాలు కూడా అందరూ రావాలని ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చప్పట్లు పెడదాం రాఘవరెడ్డి గారికి. రత్నారెడ్డి గారు మాట్లాడేట్టుగా కూర్చున్నారు. వాసు లాస్ట్లో, ఆయన కంచకంఠం లాస్ట్లో వినిపిద్దాం, మీరు మాట్లాడండి. ముందుగా గురువుగారు పత్రిజీ గారికి నా ఆత్మాభివందనాలు, మేడం స్వర్ణమాలకి నా ఆత్మాభివందనాలు, ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ, వేదికను అలంకించిన పెద్దలకి అందరికీ కూడా నా ఆత్మాభివందనాలు. నా పేరు రత్నారెడ్డి, మాది రావులపాలెం. ఈ వశిష్ఠ గౌతమి పోయిన సంవత్సరం ఉగాదికి ఆగిపోయి ఉన్నది వర్క్ అంతా. అప్పుడు పెద్దలందరూ ఈ వర్క్ జరగాలంటే ఇక్కడ వర్కర్స్కి చాలా ప్రాబ్లం ఉందని చెప్పారు. అప్పుడు నేను ఏమన్నానంటే, వర్కర్స్ ప్రాబ్లం అయితే వర్కర్స్ని నేను తీసుకొస్తాను అని ఒరిస్సా నుంచి వర్కర్స్ని తీసుకురావడం జరిగింది. ఆ వర్కర్స్తో ఆ అద్భుతమైన నిర్మాణం పూర్తి చేయడానికి ఎప్పుడు కూడా పత్రి గారు, అనేక మంది హాస్టల్ మాస్టర్స్ మా కూడా ఉండేవారు. వాళ్ళందరినీ మేము చూడగలిగామంటే మా నేత్రాలతో చూడలేకపోయాం, కానీ వారు ఎప్పుడు మా పక్కనే ఉండేవారు. అలాంటి అద్భుతమైన నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నందుకు కాంక్రీట్ వర్క్ పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఈ స్టేజ్ ముఖంగా చెప్పాల్సింది ఏంటంటే, నేను ఆ వర్క్ పనిచేస్తున్నప్పుడు కొంతమంది పెద్దలు వర్క్ ఆపే అంటుండే వచ్చేవారు. అది చాలా తప్పు అని మీరు అందరూ కూడా వాళ్ళకి చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఒక గొప్ప కార్యక్రమం జరగాలంటే ఎన్నెన్నో అవరోధాలు వస్తూనే ఉంటాయి. అవరోధాలన్నీ దాటుకుని ముందుకు పోవడమే పిరమిడ్ మాస్టర్ అంటే. ఓకేనా? గట్టిగా చప్పట్లు కొడదాం. వశిష్ఠ గౌతమికి, మనకందరికీ ఒక గొప్ప శక్తి క్షేత్రాన్ని మనందరి యొక్క సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరూ కూడా దాన్ని నిర్మించుకొని ఒక ఈ యొక్క భూమండలానికి, ఈ యొక్క ప్రజానికి అంకితం చేద్దాం. ఇప్పుడు వాసు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జగద్గురు పత్రి మహారాజ్కి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదామండి. పత్రిగారి మార్గం ఎంతో సత్యం కాబట్టే గురువు ఉన్నా లేకపోయినా 2 రెట్లే 3 రెట్లే 100 రెట్లే అలాగా అది కొనసాగుతుంది. గురువు చెప్పిన మార్గం ఎంతో సత్యం కాబట్టి అందరం మనం నిలబడి ఉన్నాం. ఆ మూమెంటు ఎదరికి అద్భుతంగా జరుగుతుంది. అటువంటి గురువు దొరకటం, గురువు మార్గంలో ఉంటాం మనందరి పూర్వజన్మ సుకృతం. అట్లా మనకు ఒకసారి క్లాస్ పెట్టుకుందాం. ఆత్రేయపురం మండలం రేపు భవిష్యత్తులో పెద్ద పేరు ఉంటుంది. ఆత్రేయపురం మండలం పేరవర గ్రామంలో వశిష్ఠ గౌతమి పిరమిడ్ అంటే మామూలు విషయం కాదు. మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద పిరమిడ్. కింగ్ శామరు, క్వీన్ శామరు, క్రిస్టల్ శామరు, శ్రీచక్రం ఇన్ని అంగులతోటి, ఓపెన్ కిటికీలతోటి ఎంతో అద్భుతంగా అది తయారవుతుంది. మరి అందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయ్యి ఈ ఉగాది సంబరాల్లో పాల్గొని మరి అంత అద్భుతాన్ని ఇంత దగ్గరలో మనకు అందరికి అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని అందరూ సద్వినియోగం చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మాస్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ.
వాసు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ స్టేజ్ పైన వశిష్ఠ గౌతమిని అద్భుతంగా నిర్వహించుకోవటానికి మనందరి తరఫున ఈ కమిటీ అద్భుతం కృషి చేస్తోంది. ఆ కమిటీకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మన కమిటీ అని అనుకుందాం. మరి కమిటీ అద్భుతంగా దాని నిర్మాణంలో ఆ యొక్క ట్రస్ట్ కమిటీ సభ్యులంతా కూడా అద్భుతంగా కృషి చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా మన ఆత్రేయపురం తరఫున గట్టిగా చప్పట్లు కొడదాం. మరి వంశీ క్లాస్ ఎంతమంది ఇంతకుముందు విన్నారు? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దాదాపు ఆల్మోస్ట్ విన్నారు. ఈరోజు మరి ప్రత్యేకంగా వైజాగ్ నుంచి విచ్చేశారు. మరి వెంకటరాజు గారు ఏమో 1 గంటకు మేము లంచ్ అని చెప్పినాం, మీరు 1 గంటకు వదిలేయాల్సింది అంటున్నారు. మరి 1 గంటకు వదిలేసి భోజనం తర్వాత మళ్ళీ వంశీ గారు క్లాస్ పెట్టుకున్నామా? మరి గట్టిగా చప్పట్లు కొడితే కదా. కాబట్టి ముఖ్యంగా ప్రతి వార్తల్లో కూడా ముఖ్యాంశాలు అంటారు కదా, కొన్ని పాయింట్స్ చెప్తారు ఇప్పుడు వంశీ గారు. దాని తర్వాత ఫుల్ లెంగ్త్ సెషన్ ఉంటుంది. ఒకసారి గట్టిగా చప్పట్లతో వంశీ గారిని స్వాగతిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికీ అభినందనలు. తెలుగులో ఒక సామెత ఉంది, ఎగిరి దంచినా అదే కూలి, ఎగరకుండా దంచినా అదే కూలి కదా. ఇది పేరవరానికి కరెక్ట్గా మ్యాచ్ అవుద్ది. మీరు ఏదో అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు, ఏం అవదు. ఫైనల్గా పిరమిడ్ తయారైపోద్ది, అంతమించి ఏం అవదు. కానీ అందరూ చేసేది సేవే. ఆ బృందం అవని, ఈ బృందం అవని, వాళ్ళు అవని, వీళ్ళు అవని, నాకు అందరూ మిత్రులే. నేను అందరి దగ్గరికి వెళ్ళిపోతాను. 2 బృందాలు కాదు, 3 బృందాలు, 100 బృందాలు ఉన్నాయి. నేను ఒకసారి పత్రికారిని ఒక మాట అడిగా, గురుగారు అసలు ఈ తగులు ఎందుకు వస్తాయి? అందరూ ధ్యానులు కదా, ఇవి ఎందుకు వస్తాయి అని చెప్పి ఆయన ఏం చెప్పాడో మీకు చెప్తే క్లారిటీ వస్తుంది. నాయన, ఎవ్వరికీ ఏమీ తెలీదు, ఆ తిట్టేవాడికి కూడా తెలీదు, దాని వెనక రహస్యం ఉందని చెప్పాడు. అదేంటంటే, ఎవరైతే పని చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ని కదిలిస్తారు. 2 ఫోర్సులు ఉంటాయి, పాజిటివ్ ఫోర్సు, నెగిటివ్ ఫోర్సు. పాజిటివ్ ఫోర్స్కి ఆహారం ఏంటి? ఆనందం, సంతోషం, సౌందర్యం, విలాసం, ఇవన్నీ పాజిటివ్ ఫోర్స్కి ఆహారం. నెగిటివ్ ఫోర్స్కి ఆహారం ఏంటి? కొట్లాట, ఏడుపు, పెడబబ్బలో, విచారము, దిగులు, ఇవన్నీ దానికి ఆహారం. మనం ఏం పంచుతున్నాం ఇక్కడ? ఆనందం పంచుతున్నాం. అంటే నెగిటివ్ ఫోర్స్కి ఆహారం చెడగొట్టాం కదా, అది ఊరుకుంటుందా? ఊరుకోదు కదా, ఎవడో ఒకళ్ళలో దూరిపోద్ది. అది జరుగుతుంది. దూరిపోయి అక్కడ డిస్టర్బ్ చేస్తుంది. మనం ఏం చేయాలంటే దానిని పట్టించుకోకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. గురువుగారు మాకు 15-20 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నో బాధలు, సమస్యలు మేము కూడా పడ్డాం కదా, ఆయన చెప్పిన విషయం ఇది మాకు. నాయన, నిన్నెవడైతే విమర్శిస్తాడో, తిడతాడో, వాడికి కూడా వాడు అలా చేస్తున్నాడని తెలీదు. ఆ నెగిటివ్ ఫోర్స్ యొక్క ప్రభావం అది. దాన్ని బ్లాక్ టీషర్ట్స్ అంటారు. దాని ప్రభావంతో అలా అయిపోతారు వాళ్ళు. అందుకని ఎవరన్నా మీ పని చేస్తున్నప్పుడు అడ్లు పెట్టినా, విమర్శించినా, నిన్ను తిట్టినా, నిన్ను పట్టుకొని చొక్కా చింపేసినా, నీ యొక్క లక్ష్యం పని మీదే ఉండాలి. ఒకసారి ఆలోచించండి, ఏమన్నా జరగనియండి, పిరమిడ్ అయితే తయారైందా లేదా? వీళ్ళందరూ వెళ్ళిపోతారు భూలోకంలో నుంచి. ఒక 20 ఏళ్ళకి అందరూ వెళ్ళిపోతారుగా, ఉండరు కదా. కొన్ని 30 ఏళ్ళు ఈ బ్యాచ్ అందరూ వెళ్ళిపోతారు కదా. ఎవరైతే తయారు చేశారో, ఎవరైతే పునాదులు వేశారో, ఎవరైతే దానికి సేవ చేశారో, వాళ్ళందరూ ఈ లోకంలోంచి వెళ్ళిపోయినా వాళ్ళు ఇచ్చిన కానుక పిరమిడ్ ఉంటుందా ఉండదా? వాళ్ళు పైలోకంలో ఎంత ఆనందపడతారు. కనుక ఎవరు చేసినా, మీరు ఇక్కడ బయట ఒక బ్యానర్ రాశారు, అది ఎవరు రాశారు నాకు తెలీదు, వ్యక్తులను వదిలేయండి, ఏదో రాశారు, బాగుంది అది, ఇందాకే చదివాను. వ్యక్తుల కోసం కాదు, విశ్వం కోసం పని చేయండి. ఎంత బాగుందో ఆ స్లోగన్. మీదేనా? చప్పలు కొట్టండి వెంకటరాజుకి, ఎంత బాగుందో అది. శ్వేత మేడంకి చప్పట్లు కొడదాం, తన కొటేషన్. అంటే పని చేసేటప్పుడు నెగిటివ్ ఫోర్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 2012లో
పిరమిడ్ ప్రపంచం మీద నెగిటివ్ ఫోర్స్ దాడి చేసింది. మీరు భౌతికంగా చూస్తున్నారు, అసలు ధ్యానులు అయ్యి ఉండి భౌతికంగా చూడకూడదు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడంతా నాటకం ఉంది, అక్కడ ఉంది అసలైన కథ. మీరు ధ్యానులు అయ్యి ఉండి జ్ఞానులు అయ్యి ఉండి భౌతికంగా ఎందుకు చూస్తున్నారు? ప్రతిదానికి కార్యకారణం సంబంధం ఉంటుంది, కాజుల్ అండ్ ఎఫెక్ట్. కారణం పైన ఉంటుంది, కార్యం కింద ఉంటుంది. మీరు జ్ఞానులైతే పైన చూడండి, కింద చూడకండి. కింద కేవలం యాక్షన్. ఇది సినిమాలో ఆడొచ్చి నిన్ను తిడతాడు, వెళ్ళన్నాడు, వాడి పని ఆడిది, నీ పని నీది. ఫైనల్గా సినిమా అయిపోవాలి, శుభం కార్డు పడుతుంది. అవునా కదా? సినిమా 100 రోజులు ఆడాలా, అట్టర్ ఫ్లాప్ అవ్వాలని త్రవ సంగతి. కనుక ఈ నెగిటివ్ ఫోర్స్ ఏం చేస్తుందంటే 2012లో పిరమిడ్ ప్రపంచం మీద దాడి చేసింది. ఎందుకంటే ఈ పిరమిడ్ ప్రపంచం మనుషుల్లో ఉన్న దుఃఖాన్ని పోగొట్టి, ఆనందాన్ని నింపి, సౌభాగ్యాన్ని నింపి, అనారోగ్యాలు పోగొట్టి దివ్యత్వాన్ని పెంచుతుంది. అవునా కదా? మరి జనాలందరూ ఆనందంగా ఉన్నప్పుడు దానికి ఆహారం ఉండదు కదా? నెగిటివ్ ఫోర్స్కి ఆహారం ఉంటుందా? ఉండదు. అప్పుడేం చేసింది నెగిటివ్ ఫోర్సు? దీనిని బద్దలు కొట్టాలి అని 2012లో దాడి చేసింది. ఓకే, ఆ దాడి చేసినప్పుడు పత్రికారు శరీరంతో ఉన్నారు కాబట్టి తన శక్తితో ఇంత కూడా కదలలేదు పిరమిడ్ ప్రపంచం, చెక్కు చెదరలేదు. తర్వాత పత్రికారు ఈ లోకం నుంచి నిష్క్రమణ చేశారు, హాస్టల్గా ఉన్నారు, అది పక్కన పెడదాం. ఎప్పుడైతే ఇంటి పెద్ద లేడో అప్పుడు నెగిటివ్ ఫోర్సు ఇంట్లో నుంచి ఎంటర్ అవుతుంది. అర్థమైందా? రాజు ఉన్నప్పుడు కోట బయట నుంచి ఎంటర్ అవుతుంది, రాజు లేనప్పుడు కోటలోంచి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు నెగిటివ్ ఫోర్సు అనేక దారులు ఎత్తుక్కుంటుంది. ఎవడు దొరుకుతాడా అని ఎత్తుక్కుంటుంది. ఎవడైతే దొరుకుతాడో వాడిని పట్టుకుంటుంది. పట్టుకొని వాడిని విలన్గా మార్చేస్తుంది. వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలీదు, ఏం విమర్శిస్తున్నాడో తెలీదు, ఎవరి మీద రాళ్ళు వేస్తున్నాడో తెలీదు, తన కుటుంబాన్ని పాడు చేస్తున్నాడు, వాడికి తెలియదు. పాపం నిజంగా తెలీదు. ఎందుకంటే వాడు ఆ నెగిటివ్ ఫోర్స్ మాయలోకి వెళ్ళిపోతాడు. అయితే ఈ తరుణంలో మనం ఏం చేయాలి అంటే, నెంబర్ 1, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఆ నెగిటివ్ ఫోర్స్ మీ దగ్గరకు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? దాని వైపు చూడడం మానేయాలి. అంతే. ఖచ్చితమైన రూల్స్ పాటించాలి. చెప్పండి, నో కంప్లైంట్స్, నో కామెంట్స్, నో జడ్జిమెంట్. ఈ 3 రూల్స్ పాటించండి చాలు. మీ నెగిటివ్ ఫోర్స్ మీ దగ్గర రాదు. మీరు దేవాలయంకి వెళ్ళినప్పుడు ఏం చెప్తారండి? వెనక్కి చూసుకుంటూ, స్వామిని చూసుకుంటూ, దండం పెట్టుకుంటూ వెళ్తాం దేవాలయంకి వెళ్ళినప్పుడు కదా. శ్మశానంకి వెళ్ళినప్పుడు ఏం చెప్తారండి? వెనక్కి చూడొద్దని చెప్తారు కదా. వెనక్కి చూస్తే ఏమవుద్దండి? బేతాళుడు వెనక్కి చూశాడు, విక్రమార్కుడు వెనక్కి చూశాడు, బేతాళుడు వచ్చి భుజం మీద పడ్డాడో లేదా? అది బేతాళుడు అంటే నెగిటివ్ ఫోర్స్. ఆ తర్వాత ఆ బేతాళుని దింపుకోవడానికి ఆ విక్రమార్కుడు బోల్డ్ అని కథలు చెప్పాల్సి వచ్చింది. సాలబంజిక కథలో విన్నారు కదా. అంటే నెగిటివ్ ఫోర్స్ నిన్ను ఆక్రమించాలంటే నువ్వు దానిని చూస్తే చాలు, దానిని వింటే చాలు, దాని గురించి మాట్లాడితే చాలు, అది నిన్ను పట్టేసుకుంటుంది. దానికి దారి అదొక్కటే. కరోనా కన్నా ఫాస్ట్ అది. కరోనా ఇంకా అంటుకుంటే అవుతుంది, అది అంటుకోక్కర్లా, దాన్ని ఇంకా చూసినా చాలు. అందుకని ఈరోజు నుంచి మీరు ఏం చేయాలంటే, ఎవరేం మాట్లాడినాయండి, లైట్ తీసుకోండి, నెగిటివ్ ఫోర్స్ పక్కన పారేయండి, పని చేసేవాడికి సహకరించండి. ఎవడు పని చేస్తుంటే వాడు సహకరించండి. వాడు ఏ వర్గం అయితే మనకెందుకు, ఏ పార్టీ అయితే మనకెందుకు, ఎవడైతే మనకెందుకు. మన టార్గెట్ పిరమిడ్ పూర్తి అయిపోవాలి, కార్యక్రమాలు జరగాలి. ఎవరు చేస్తే వాళ్ళకి, వాడే మన మిత్రుడు. పత్రికారిని ఒక ఆయన ఒకడు వచ్చి అడిగాడు. ఈయన చాలా సీనియర్ మాస్టర్. పత్రికారు ఆయన పక్కన పెట్టాడు. పక్కన పెడితే ఆయన బాధపడ్డాడు, నన్ను పక్కన పెట్టాడు సార్ అని. మేము అడిగాం సార్ని, సార్ వాడు ఎంతో మనకి ఎంతో చేశాడు కదా, అతన్ని ఎందుకు పక్కన పెట్టారు అంటే ఏమన్నాడు తెలుసా? అరే గుర్రం మందైతే మాత్రం ముసలి గుర్రాన్ని రేసులో పెడతామా అన్నాడు. గుర్రం మందైతే మాత్రం ముసలి గుర్రాన్ని రేసులో పెడతామా అన్నాడు. పెట్టం సార్ అన్నాడు. ఆడు అంతే అన్నాడు. అంటే అర్థం ఏంటి? ముసలి గుర్రం అంటే అర్థం ఏంటి? పని చేయింది. ఇక్కడ ఎవడు పని చేయడో వాడిని పత్రికారు పక్కన పెడతాడు, అది గుర్తుపెట్టుకోండి. వాడికి లెక్కలో ఉండడు. ఎప్పుడైతే వాడిని పక్కన పెట్టేశారో వాడిని నెగిటివ్ ఫోర్స్ కమ్మేస్తుంది. జన్మల పాపాలు మోసుకొని తిరుగుతాడు. దయచేసి మీరు బలహీనలు అవ్వకండి, బలంగా ఉండండి. ఒకటే పని మనకి, విశ్వానికి సహకరించటం,
విశ్వం నీ ముందు ఏ పని పెడితే ఆ పని చేయడం, అంతేగాని వాళ్ళు మనవాళ్ళు కాదు, వీళ్ళు మనవాళ్ళు కాదు, వాళ్ళు వీళ్ళు. అసలు దయచేసి నెగిటివ్ ఫోర్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ దూరిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, నాకు తెలిసి ఎవరెవరో. నన్ను వాళ్ళని చూస్తే జాలేస్తుంది, నాకు పాపం అనిపిస్తుంది. మనోళ్ళే వాళ్ళు దూరిపోయింది. కరోనా వచ్చింది అడిగి, కరోనా అన్నా పర్లేదు తగ్గిపోద్ది, నెగిటివ్ ఫోర్స్ తగ్గదు. అందుకని మనం ఏం చేయాలంటే పట్టించుకోకూడదు. వాళ్ళు మన మిత్రులే, వాళ్ళు పట్టించుకోకుండా పని చేయాలి అంతే. పని ఎవరు పని చేస్తే వాళ్ళకి సహకరించడమో, ఎవరు పని చేస్తే వాళ్ళకి మనం సహకరించడమో. మనం చేసేది విశ్వం కోసం, పత్రికారి కోసం, పత్రికారి ఆశయం కోసం. మనమే కాదు, అందరూ చేసేది అంతే. వాళ్ళు కూడా కరెక్టే, అందరూ కరెక్టే, ఇక్కడ ఎవ్వరు తప్పు కాదు. కాకపోతే వాళ్ళ కోణంలో వాళ్ళు కరెక్టు, వీళ్ళ కోణంలో వీళ్ళు కరెక్టు. అందుకని మిత్రులారా, ఎవరైతే వశిష్ఠ గౌతమికి పని చేస్తున్నారో వాళ్ళందరూ గురు మండలి మాస్టర్సే, వాళ్ళందరికీ చెప్పట్లే. కనుక సహకరిద్దాం. ఇప్పుడు కార్యక్రమం మళ్ళీ ఉగాది కార్యక్రమం వచ్చింది కదా, ఎంత అద్భుతం. మన జిల్లాలో అద్భుత కార్యక్రమం కదా, ఎంత అద్భుతం. అంత మెగా పిరమిడ్ అసలు ఊహించగలమా? అలాంటి మెగా పిరమిడ్ మీ అందరూ ఒక 20 సంవత్సరాల తర్వాతకి వెళ్ళండి, అది ఒక పెద్ద క్షేత్రం అయిపోద్ది. అద్భుతంగా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఒకప్పుడు బెంగళూరు వ్యాలీ మేము రాళ్ళు వేసిన రోజు నుంచి ఉన్నాం, ఈరోజు అది ఇంటర్నేషనల్ కేంద్రం అయిపోయింది. ఒకప్పుడు కర్తాలు ఓన్లీ ఐరన్ పోల్స్తో ధ్యానం చేసిన రోజులు ఉన్నాయి, పిరమిడ్ పూర్తవక. ఆ రోజు పూర్తయి ఈరోజు అది మెగా పిరమిడ్ అయ్యి అది ఒక మెగా 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 అయిపోయి విశ్వవ్యాప్తం అయిపోయింది. అయిపోయిందా లేదా? మరి రాబోయే రోజుల్లో ఒక 20 సంవత్సరాల తర్వాత చూద్దాం. ఒక్కసారి 20 సంవత్సరాల భవిష్యత్తులోకి వెళ్ళండి, ఎంత అద్భుతం అయిపోద్ది అది. అందులో మనం పాత్రధారులు అయ్యాం, అందులో మనం చేతులు పెట్టాం, అందులో మనం సహాయం చేసాం, అందులో మనం అందరం సహకరించాం. మనకి ఇది చాలు కదా, ఇంకేమైనా కావాలా చెప్పండి? అందుకని అందరూ కలిసిపోతారు, మీరేం వర్రీ అవ్వకండి. ఇంట్లో పిల్లలు కొట్టుకుంటాం, మళ్ళీ రేపు కలిసిపోతాం. నేను మా అక్క కొట్టుకుంటాం, మళ్ళీ రే తమ్ముడు అంటదా, ఓకే ఇట్ట అంటాం. మనందరం ఒకే కుటుంబం, విడదీ లేని కుటుంబం, ధ్యానులు విడదీ లేని కుటుంబం, గుర్తుపెట్టుకోండి. కాకపోతే చిన్న చిన్నవి ఉంటాయిలే, కొట్లాడుకోవేంటి? ముగ్గురు పిల్లలు కొట్టుకోరా? అన్నమయ్య పాట ఒకటి ఉంది తెలుసా, జగడపు చనవుల జాజరా అంటే అర్థం ఏంటి? జగడం అంటే ఏంటి? కొట్లాట. చనువు అంటే ఏంటి? కలిసిపోవటం. జాజర అంటే ఏంటి? పండగ. కొట్లాడుకోవాలి, కలిసిపోవాలి, పండగ చేసుకోవాలి. అర్థమైందా? మీరు ఈ మైండ్లో పెట్టుకోకండి. వాళ్ళు ఏంటండి ధ్యానులు కదా అలా మాట్లాడుకుంటారబ్బా, ప్రెస్టేషన్లు ఉంటాయి, కొట్టుకుంటారబ్బా, కొట్టుకోనండి. మీ ఇంట్లో మీ మొగుడు పిల్లలు కొట్టుకోవట్లా చెప్పండి? అంటే ఆయన వేసేస్తుంది, ఈయనకి ఎలా తెలిసిపోయింది అనుకుంటుంది. ఇదంతా ఒక కుటుంబం, మనందరం ఒక కుటుంబం, కొట్లాడుకుంటాం, కలిసిపోతాం. జగడము చనువు ఈజ్ఈక్వల్ జాజరా అంటే పండగ. పిరమిడ్ ప్రపంచం అంటేనే పండగ. గోదావరి జిల్లా అంటేనే పండగ. నాకు ఎంత ఇష్టమో గోదావరి జిల్లా. మాకు ప్రకృతి వ్యాలీలో వచ్చి మొత్తం వీళ్ళే వడ్డం చేస్తుంటారు. ఎట్టకారం కాదు, ఆ యాస మధురం. గోదావరి వాళ్ళ యాస ఇంకో తొట్టించుకోండి అంటారు, అది బాగుంటుంది. అది ఇంకో తొట్టించుకోండి అంటాడు. ఆ ఋషి బ్యాచ్ అంతా వస్తారనమాట, వడ్డిస్తూ ఉంటారు. తినాలనిపిస్తుంది వాళ్ళు అలా అంటే. గోదావరి జిల్లా వాళ్ళది ప్రేమలో ఫోర్స్ ఉంటుంది. మరి ఏం చేస్తాం, అన్నీ ఉంటాయి. కనుక మిత్రులారా, ఒకటి మైండ్లోంచి, ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతారు, ఏందండి మీరు ధ్యానులండి, వాళ్ళు ఏందండి అట్టున్నారు ఇట్టున్నారు, అట్టే ఉంటారు. అబ్బా అయితే ఏంటి, కొట్టుకుంటాం, మాకు సరదా అది, మళ్ళీ కలిసిపోతాం. ఎందుకంటే కుటుంబం ఇది, ధ్యాన కుటుంబం, పత్రికారు చేసిన కుటుంబం. ఎక్కడికి పోరు, ఎవరు ఏం కారు. ఆఖరికి అందరూ కలిసి పైన జెండాలు పట్టుకొని ఎగురుతాం. అక్కడ ఒక లోకం ఉంది. కనుక అందరం మిత్రులమే. అక్కడ కలుస్తాం, ఈ లోపు టైం ఉంటే ఇక్కడ కలుస్తాం. మళ్ళీ రేపు కొట్టుకోమని లేదు. సినిమా నాకు కిక్ ఉండాలి కదా. సినిమాలో హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది. అవునా? లక్ష్మీనారాయణలే కొట్టుకుంటారు, తెలుసా తెలీదా మీకు? లక్ష్మీనారాయణ మధ్య తక్కువ అవుతుంది తెలుసా? అందుకే కదా అన్నమయ్య పాట రాశాడు, జగడపు చన్నవులు జాజరా అంటే. అది ఒక ఆట, ద్వేషాలు లేవు, ఎవరికి లేవు నాకు తెలిసి. ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మాస్టర్ ఉన్నాడు, వాళ్ళకి పడలేదు, ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చింది, కానీ ఆయనకి ఏదో కష్టంగా వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. అది కుటుంబం అంటే. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఒక కుటుంబం, గుర్తుపెట్టుకోండి. మనకి బయట ప్రపంచం కుటుంబం కాదు, ధ్యానులే మన కుటుంబం.
పత్రి గారికి వాళ్ళ గురువు గారు ఒక మాట చెప్పాడు, చెప్పనా? అది చెప్పి ముగించేద్దాం. సుభాష్, లోకులు, ఇనప ముక్కు, కాకులు అని చెప్పాడు. చప్పలు కొట్టండి. సుభాష్, లోకులు, ఇనుప ముక్కు, కాకులు అని చెప్పాడు. అర్థమైందా? అంటే లోకులు, ఇనుప ముక్కు, కాకులు. ఇప్పుడు మీకు లోకులు కావాలా, ధ్యానులు కావాలా? ధ్యానులు ఇనుప ముక్కు కాకులు కాదు, ధ్యానులు ప్రేమమూర్తులు. చప్పలు కొడుకున్నాం ధ్యానులందరికీ, ప్రేమమూర్తులు. ఎంత అద్భుతం! ధ్యానులు మించిన దేవుళ్ళు లేరు. డబ్బులు అడిగితే డబ్బులు ఇస్తారు, తన్ను మన్ను దన్ను ఏది కావాలని సమర్పిస్తారు. ఎవరు వచ్చినా ప్రకృతి వ్యాలీకి అడిగి ఇస్తారు, పేరవరానికి ఇస్తారు, జాతవనానికి ఇస్తారు, కడతాలకి ఇస్తారు, బెంగళూరు వ్యాలీకి ఇస్తారు. మళ్ళీ ఇదిగో ఈ ప్రోగ్రామ్ అవుతుంది డబ్బులు ఇస్తారు. ఎంత మంచోళ్ళు అండి ధ్యానులు. ఎక్కడన్నా క్లాస్ చెప్పడానికి వెళ్ళి మేము ఆ ఇంట్లో ఉన్నామనుకో, ఇదిగో రాత్రి వీళ్ళింట్లోనే ఉన్నాను నేను, నాకు ఏసీ రూమ్ ఇచ్చి వాళ్ళు బయట పడుకుంటారు. ధ్యానులు మించిన దేవుళ్ళు ఉన్నారా? ధ్యానులు మించిన కుటుంబం ఉందా? ధ్యానులు మించిన ప్రేమమూర్తులు ఉన్నారా? కనుక ఇది ధ్యాన కుటుంబం. చప్పలు కొట్టుకుందాం మన ధ్యాన కుటుంబానికి. చిన్న చిన్న గొడవలు ఉంటాయిలే, బాగా కొట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. ఏందంట అవన్నీ పట్టించుకోవద్దు మీరు. అసలు దాని గురించి నేనైతే ఆలోచించను. నన్ను ఎవడు తిట్టాడు వాడింటికి వెళ్తాను నేను. ఏం బంగారం బాగున్నారా మీరు అంటాను, ఏనన్నా ఎలా ఉన్నావు అంటాను. వాడు ఇలా ఉంటాడు ముందు, ఎవరికవా ఆ రోజు కొట్టుకున్నావు, ఈరోజు కొట్టుకున్నావు ఏంటి అంటాను. అంతే, అంత ప్రేమ అయిపోతారు. ప్రేమను ఈ విశ్వానికి అందించడానికి వచ్చిన వాళ్ళం మనం, అవునా కదా? మరి అందుకని మీ మైండ్లో ఉన్నవన్నీ తీసేయండి. పేరవరం ఆంధ్ర రాష్ట్రానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అది ఒక గొప్ప క్షేత్రం అవుతుంది, అయి తీరుతుంది. పత్రి గారు 100 సంవత్సరాలు ముందుకు చూస్తాడు. ఇప్పుడు చూడ్డు ఆయన 100 సంవత్సరాల తర్వాత ప్లాన్ వేసి దాన్ని తయారు చేసి వెళ్ళాడు. మన మరగుజ్జు బుర్రలకు అర్థం కాదు. ఇది వద్దు అది వద్దని మనం అనుకుంటాం. మీరు అనుకోండి, పీక్కోండి, లాక్కోండి, ధర్మచక్రం తిరుగుతూనే ఉంటుంది. ధర్మచక్రంతో పాటు నడిచారా అద్భుతంగా నడుస్తారు, నడవలేదా దాని కింద నలిగిపోతారు. అందుకని ఒకటి ఈరోజు నుంచి మనందరం ఎవరు? కుటుంబం, వసుదైక కుటుంబం, అద్భుత కుటుంబం. చిన్న చిన్న వస్తాయిలే, అది కామనం. పెళ్ళింటో రావేంటి? ఎన్ని గొడవలు పడ్డారు మీరు? మీకు పంచదార చిలక చిన్నది వచ్చిందని పెద్దది వచ్చిందని కొట్టుకున్నారు లేదా? మళ్ళీ అయిపోయిన తర్వాత అమ్మాయి అన్నారు లేదా? కన్న కూతురుతోనే గొడవలు పడ్డారు, కన్న తల్లితోనే గొడవలు పడ్డారు. కనుక అవన్నీ కామన్, సరదాగా తీసుకుందాం. కుటుంబంలో అన్నీ ఉంటాయి. మనందరం మళ్ళీ మధ్యాహ్నం సెషన్లో కలుద్దాం. మధ్యాహ్నం భోజనం తర్వాత మంచి సబ్జెక్ట్ చెప్పుకుందాం. మరొకసారి ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ముఖ్యమైన విషయం ధ్యాన జగత్ కట్టండి అబ్బా. కుటుంబం అన్నారు, మరి పత్రిక లేకపోతే అట్ట. మన కుటుంబానికి ఒక పుత్రిక, నాట్ పత్రిక. పుత్రిక అన్నా 20 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది 25 ఏళ్ళకి. పత్రిక పోదు. ఈ కేశవరాజు పోయిన దాకా ఉంటుంది, అది పోయాక కూడా ఉంటుంది, మనందరం పోయాక కూడా ఉంటుంది. అయ్యోయా కనుక సందా ఎవరైతే తీసుకోలేదో చేతులు ఎత్తండి. ధ్యాన జగత్ రాని వాళ్ళు చేతులు ఎత్తండి ఒక్కసారి. చాలామందికి రావట్లేదు. దయచేసి 500 రూపాయలు అక్కడ కౌంటర్లో కట్టండి. సంవత్సరం పాటు డైలీ ఇంటికి వస్తుంది. దయచేసి ఆ పని ఒక్కటి చేయండి ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వంశీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి కర్త కర్మాక్రియ పూనుకున్నది వెంకటరాజు గారు. మరి ఇంతమందిని ఈ యొక్క ఆత్రేయపురం రప్పించారు. మరి ఇప్పుడు మనం, మీరు మాట్లాడతారా? ఆయన తరఫున నేనే చెప్పేస్తున్నాను. ఇప్పుడు మనకు లంచ్ బ్రేక్ 1 అవర్ సరిపోతుందా భోజనానికి? చాలు. అంటే 1 అయింది. మళ్ళీ 2 గంటలకంతా భోంచేసి ఇక్కడికి వస్తే ఈరోజంతా మనం సంపూర్ణంగా అద్భుతంగా మరి వంశీ గారి జోకులతో ఆత్మజ్ఞానాన్ని మేళవించి జోడించి మనం అద్భుతంగా ఈరోజు కార్యక్రమం విజయవంతం చేసుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి చోట చాలా బాగా, ఎందుకంటే సారు దివ్య చైతన్యం నడిపిస్తుంది, మనం నిమిత్త మాత్రలం అండి. ఎందుకంటే సార్ ఆశయం ఈ ప్రపంచం అంతా కూడా శాకాహారమయం, ధ్యానమయం అవ్వాలన్న సంకల్పంతో సార్ ఒక్క మనిషిగా బయలుదేరి ఈరోజు మనందరినీ తయారు చేశారు. మరి చేతులు పట్టుకుంటే 2 లక్షలు, కాళ్ళు పట్టుకుంటే 3 లక్షలు అన్న గురువులు ఉన్న ఈ రోజుల్లో ఏమీ రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా మన ముక్తికి మార్గం చూపిన గురువు ఎవరంటే జగద్గురుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అండి. అంటే ఈ శరీరాన్ని మనకి మన తల్లిదండ్రులు ఇచ్చారు.
కానీ మనకి ముక్తికి మార్గాన్ని చూపించింది మన గురువేనండి, మామూలు గురువు కాదండి. ఈ భూమి మీద ఎంతోమంది గురువులు వచ్చారు, కానీ కొద్దిమంది శిష్యులే ఉన్నారు. 100, 1000 కొద్దిమంది అలా ఉన్నారు, ఎంతోమంది శిష్యులు. కానీ లక్షలాది మంది శిష్యులు ఏర్పడింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీకే అండి, ఒక్క మనిషిగా వచ్చి. అంటే ఎంత దివ్య చైతన్యంతో ఆయన ఈ భూమి మీదకి వచ్చారు అంటే, మరి ఈ ప్రపంచ శాంతి కోసం ఆయన ఇక్కడికి వచ్చారు. మరి ఆయన ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ని తెచ్చుకున్నారు మన అందరినీ దివ్య లోకాల నుంచి. మనం ఇక్కడికి వచ్చి సామాన్య మానవులుగా అనుకుంటున్నాం. అంటే ఎక్కడెక్కడి నుంచో ఎన్నో దివ్యాత్మలు తెచ్చుకుని ఆయన సపోర్ట్గా ఈ వర్క్ మొదలుపెట్టారు. మరి సారు మనకి మన తల్లిదండ్రులు ఆస్తులు అప్పచెప్పి వెళ్తారండి మనకి, కానీ మన సారు ఆత్మజ్ఞానం సంపద అంతా మనకు అప్పచెప్పి వెళ్ళిపోయారు. అంటే ఎంత గొప్ప గురువు దగ్గరికి చేరామండి మనం. మరి మన ఆశయాన్ని మరి ఏం చేయాలి మనం? సార్ ఆశయమే మన ఆశయంగా నిలబెట్టాలి. ప్రతి క్షణం సార్ ఆశయం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టడానికే ప్రయత్నం చేయాలి, పడగొట్టడానికి ప్రయత్నం చేయకూడదండి. పడగొడితే పిరమిడ్ మాస్టరే కాదు, సార్ ఆశయాన్ని నిలబెట్టాలి మనం. సార్ ఆశయం ఏంటి? ప్రపంచ శాంతి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని అందరినీ కూడా అందరూ ఏకత్వంలో వసుదైక కుటుంబం అని చెప్పారు సారు. ఆ వసుదైక కుటుంబం అనే గొడుగులో ఉండి మనందరం కూడా ఈ ప్రపంచం అందరినీ శాకాహారులుగా మార్చాలి, జ్ఞానమయం చేయాలండి మనందరం. ఇది మనం నేర్చుకోవాల్సింది. మరి నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను? మరి ధ్యానం ద్వారాగా తెలుసుకున్నాను. నేను తెలుసుకున్న తర్వాత నా పని ఏంటన్నది నాకు తెలిసిపోయాక నేను ఇంట్లో కూర్చుంటానంటే కుదరదండి. అది నాకు ఎవరికి వాళ్ళకే తెలియాలి. పక్క వాళ్ళు చెప్తే రాలేమండి. నువ్వు రా, అక్కడ క్లాస్ ఉంది వెళ్దారి అంటే, సార్ ఇప్పుడు వైజాగ్ నుంచి అంత దూరం నుంచి ఎందుకు వచ్చారు? ఆయన పర్పస్ ఆయనకు తెలిసిపోయింది కాబట్టి ఆయన ఇంట్లో కూర్చోవట్లేదు. అలా తెలుసుకున్నప్పుడే మనం బయటకు రాగలుగుతామండి. మరి ఈరోజు ఇంట్లోంచి బయటకు రాని మనిషి, నాకు బస్సు ఎక్కి వెళ్ళటం తెలీదు, ఆటో ఎక్కి వెళ్ళటం తెలీదు, మా ఆయనగారు తీసుకొస్తే దింపుతారు, మళ్ళీ ఎక్కించుకుంటారు, వెళ్తారు, ఇదే. కానీ ఇంట్లో ఉన్నాను అంటే నా వర్క్ నేను చేస్తున్నాను. ఆ వర్క్ చేయడానికి వచ్చానని నా జన్మ రహస్యం తెలిసింది నాకు. తెలిసిన మళ్ళీ ఈ వర్క్ని ఫుల్గా చేస్తున్నాను. మరి అలాగే వశిష్ఠ గౌతమి మరి అందరూ అద్భుతంగా సహకరించారండి. అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఓపెనింగ్ ఎంత అద్భుతంగా జరిగిందండి, రంగరంగ వైభవంగా జరిగింది. ఎంత అద్భుతంగా జరిగింది అంటే ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటే అదంతా దుష్ట శక్తుల ప్రభావం, ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ను కూడా జయించగల శక్తి నీలో ఉంది, కెపాసిటీ. దాన్ని ధ్యాన సాధన ద్వారాగానే ఎదుర్కోవచ్చండి. ఎవరో మనుషులు కాదండి చేసేది, శక్తుల ప్రభావం. ఇది గమనించుకోండి మాస్టర్స్ దయచేసి. ఒక విషయం వస్తుంది అంటే దాన్ని నువ్వు ఢీ కొట్టాలి. ఢీ కొట్టడానికి నీ ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీ ఉండాలంటే సాధన. మనచా వాచా కర్మ త్రికర్మ శుద్ధిగా నువ్వు ఎప్పుడైతే సాధన చేస్తావో దేన్నైనా ఢీ కొట్టచ్చు. అది ధ్యానం వల్లే సాధ్యం. అది నేర్చుకోవాలి పిరమిడ్ మాస్టర్. అంతేగాని 10 నిమిషాలు ధ్యానం చేసాం, 5 నిమిషాలు ధ్యానం చేసాం, మాకేం తెలియట్లేదు, మాకేం రావట్లేదు అంటే ఏం రాదండి. సాధన కనీసం 3 గంటలు యాక్సిటింగ్ కూర్చోవాలి. కూర్చుంటేనే నువ్వేంటో నీకు తెలుస్తుంది. ఫస్ట్ నువ్వేంటో నీకు తెలియాలి, పక్కోళ్ళ గురించి కాదండి మనకు తెలుసుకోవాల్సింది. మన గురించి మన లోపలికి ప్రయాణం చేసినప్పుడే తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడే అప్పుడు మనం ఏం చేయాలన్నది మనకు అర్థమవుతుంది. అలా ప్రతి ఒక్కరు కూడా మరి వశిష్ఠ గౌతమికి ఎంతో బాగా సహకరించారండి. లాస్ట్ మినిట్లో కప్పు పూర్తి అవ్వాలని మనిషికి 5,000 చప్పునివ్వండి అన్నానండి. ఒక్క అనౌన్స్ ఎంతమంది ఆదరణతో ప్రేమతో తెచ్చిచ్చారు, వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. కప్పు కంప్లీట్ చేసేసుకున్నాం. మరి అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఉగాది సంబరాలు చేసుకుందారండి. ఎందుకంటే గోదావరి తీరాన అద్భుతమైన పిరమిడ్. మరి పత్రిసార్ చెప్పారు, మేడం ఆ కప్పు పూర్తయిన మరుక్షణం సత్యలోకానికి కనెక్ట్ అవుతుంది ఆ పిరమిడ్ కోణం అన్నారు. ఇప్పుడు అదే జరిగిందండి. ఎప్పుడైతే కప్పు కంప్లీట్ అయిందో సత్యలోకం నుంచి కనెక్ట్ అయ్యి ఆ ఎనర్జీస్ మరి అందరూ గమనిస్తున్నారండి. అద్భుతమైన ఎనర్జీస్ వస్తున్నాయి వశిష్ఠ గౌతమి పిరమిడ్లో. అక్కడ సాధన చేస్తే తెలుస్తుంది, అంత అద్భుతమైన పిరమిడ్. మరి ఆ అద్భుతమైన పిరమిడ్లో రోజుకి 1,00,000 మంది వచ్చి ధ్యానం చేస్తారు మేడం అని సార్ చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో 6 నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి ఈ పిరమిడ్లో ధ్యానం చేయాలంటే అని పత్రిసార్ చెప్పడం జరిగిందండి. అంటే ఇప్పుడు మన అదృష్టం, అవకాశం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. అవకాశాన్ని మనం మన దగ్గరలో ఉండి ఉపయోగించుకుంటున్నాం. ఎంత అదృష్టం మనం. ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలంటే అంత దూరం వెళ్ళలేం మనం, డైలీ పక్కన ఉంది కాబట్టి మనం ఉపయోగించుకుంటున్నాం. మరి ప్రతి ఒక్కరూ ఈ ఉగాది సంబరాలకి అద్భుతంగా జరగాలని వశిష్ఠ గౌతమికి మీరు అందరూ వచ్చి ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 7 రోజులు రంగరంగ వైభవంగా వశిష్ఠ గౌతమిలో ఉగాది సంబరాలు జరుగుతాయండి. అందరికీ ఇదే స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ మాస్టర్.
మైక్లో సౌండ్ వస్తుంది. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? ఇది మన టైం. పొద్దునంటే మీకు టైం లేదు, ఇవ్వలేను. ఇప్పుడు కావాల్సిన టైం ఉంది. ఎవరైనా మాట్లాడేవాళ్ళు రండి. క్వశ్చన్ అవర్ పెట్టుకుందామా కాసేపు? మీరు ఏమన్నా ప్రశ్నలు అడగండి, నేను చెప్తా. ఎవరైనా ఏమన్నా ప్రశ్నలు అడగచ్చు. ఆధ్యాత్మికమే, భౌతికం అడగండి. భౌతికం అడిగితే మీరేమో అడుగుతారు, నాకు అసలే రాదు. ఆధ్యాత్మిక ప్రశ్నలు ఏమన్నా అడగండి. సాధనకు సంబంధించింది కానీ, జన్మలకు సంబంధించింది కానీ, కర్మలకు సంబంధించింది కానీ మీరు ఏ ప్రశ్నలన్నా అడగచ్చు. నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, సద్గురు వంశీ అని. అందులో పరిప్రశ్నలు అని నేను ఒక ఆర్టికల్ పెట్టాను. ప్రతిరోజు వస్తున్నాయి అవి. ఒక 300 ప్రశ్నలు ఇలా ప్రజల నుంచి సేకరించి కనెక్ట్ చేసినవి వస్తున్నాయి. అవి చూడండి, చాలా సందేహాలు తీరుతాయి. సో ఇప్పుడేమన్నా ఎవరన్నా అడుగుతారా? ఎనీబడి అడగండి, సిగ్గుపడకండి, మొహమాట పడకండి. మనం సరదాగా గడుపుదాం. పొద్దునే చెప్పాను కదా, మనంతా కుటుంబం, సంతోషంగా గడపాలి. మొహాలు మార్చుకొని ఉండకూడదు ఎప్పుడు. చూడండి మీరు ఎంత దేవుళ్ళు, ఈ ఎండలో వేడిలో నాకన్నా ఫ్యాన్ పెట్టారు, మీకు అది లేదు. అందరూ కూర్చున్నారు ఏదో చెప్తారని. ఎంత భాగ్యం అది. చప్పలు కొట్టుకుందాం. మీకు నేను మనస్ఫూర్తిగా నమస్కారం చెప్పుకుంటున్నాను. నేనైతే వెళ్ళిపోతా ఏళ్ళు ఏంద్ర క్లాస్ అని, కానీ అయినా ఉన్నారు ఏదో చెప్తాడని. చూసారా మీ లోపల ఎంత తపన ఉందో. జ్ఞానం కోసం తప్పిస్తుంది మీ హృదయం. అందుకని ఆ జ్ఞానం అందరి దగ్గర నుంచి వినాలి, క్వశ్చన్ వేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, ఇంకో వాళ్ళకి అందించాలి. అలా పెట్టుకోండి. ఏమన్నా అడిగితే నేను అక్కడి నుంచి మొదలు పెడతా. ఎనీబడి అమ్మా? మనం ఓకే అంటే కార్యకారణ సంబంధం అడుగుతున్నారు. వారు ఏమడుగుతున్నారంటే, నేను అనుకోవటం వల్ల ఇక్కడికి వచ్చానా, డిజైన్ ప్రకారం వచ్చానా, అది వారు అడుగుతున్నది. మంచి ప్రశ్న అడిగారు. నిజానికి మీకు ఒక కథ చెప్తా. ఒక్కొక్కసారి డిజైన్ ఉంటుంది, ఒక్కొక్కసారి సొంత శక్తి ఉంటుంది. ఏదేమైనా వాళ్ళ యొక్క ఎజెండానే, ఆత్మ యొక్క ఎజెండా రెండూ ఉంటాయి. మనము భూమి మీదకి వచ్చాం, మాంసాహారులుగా ఉందామనే వచ్చాం. పైనుంచి వచ్చేటప్పుడు మనం మాంసాహారుల కుటుంబంలో పుట్టామంటే అర్థం ఏంటి? మాంసాహారం అని వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చాక మార్చుకున్నాం కదా. అంటే మార్చుకునే శక్తి ఉన్నది, నిర్ణయించుకునే శక్తి ఆత్మకు ఉంటుంది, మార్చుకునే శక్తి జీవాత్మకి ఉంటుంది. రెండింటి మధ్య ఉంటుంది అనమాట. అందుకని ఏది ఉంచాలి, ఏది తీసేయాలని మీరు నిర్ణయించుకోవాలి. కొన్ని ఉంటాయి విశ్వానికి సంబంధించినవి ఉంటాయి. ఇప్పుడు ఈ పేరవరం పిరమిడ్ ఉంది, అది విశ్వ నిర్ణయం, మన సంకల్పాలు కాదు. అది మనం చేస్తున్నాం అనుకుంటే భ్రమలో ఉన్నట్టే. అది గురువు యొక్క సంకల్పం నుంచి వస్తుంది. ఆ సంకల్పం ముందు ఇవేమి పనిచేయవు. ఇవన్నీ మేక అరుపులు, సింహం గర్జన ముందు మేక అరుపులు పనిచేయవు. ఆ విశ్వం యొక్క నిర్ణయం ముందు ఇవన్నీ చిన్నవి అయిపోతాయి. అందుకని మీరు సంకల్పం అనేది మీ వరకు పనిచేస్తుంది, అది యూనివర్స్ మీద పనిచేయదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కృష్ణుడు మహాభారత సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడికి సన్మానం చేస్తున్నారు. అప్పుడు గాంధారి వచ్చి తిడుతుంది, ఈ కృష్ణుడికి ఎందుకు సన్మానం చేస్తున్నారు? ఇతని వల్లే కదా మన వంశం అంతా నాశనం అయింది, నా 9 కొడుకులు చనిపోయారు అని శాపనార్థాలు పెడుతుంది. అంతేకాదు కృష్ణ, నీ వంశం కూడా నాశనం అవుద్ది, నీ ద్వారక కూడా సర్వనాశనం అయిపోద్ది అని చెప్తుంది. చెప్పగానే కృష్ణుడు అంటాడు, అమ్మ నన్ను ఎందుకు తిడుతున్నావు? చూడండి కృష్ణుడికే బాధలు తప్పలా. నేనా కారణం? వాళ్ళని కొట్టుకోమని నేను చెప్పానా? ద్రౌపదిని అవమానించమని నేను చెప్పానా? రాజ్యాన్ని పంచొద్దని నేను చెప్పానా? అన్ని విధాలా వాళ్ళ వాస్తవానికి వాళ్ళే కదమ్మా కారణం అని చెప్తాడు. ఎవరి వాస్తవానికి వాళ్ళే కారణం, నో డౌట్. అప్పుడు ఆమె రియలైజ్ అవుతుంది, నిజమే కృష్ణ, నేను ఆవేశంలో బాధలో అన్నాను, నా కొడుకుల చావుకు వాళ్ళే కారణము అని చెప్పి బాధపడుతుంది. నా బాధకు నేనే కారణం, నువ్వు చెప్పింది కరెక్టే, నన్ను క్షమించు అని చెప్పి నేను శాపం పెట్టేశాను కృష్ణ, బాధతో శాపం పెట్టాను అని బాధపడుతుంది.
అప్పుడు కృష్ణుడు అంటాడు, అమ్మా నువ్వు శాపం పెట్టడం వల్ల జరగదు, జరగబోతుంది కాబట్టి నీ నోట్లో నుంచి వచ్చింది అంటాడు. ఓకే, జరగబోతుంది కాబట్టి నీ నోట్లోంచి వచ్చింది కనుక మా వాళ్ళందరికీ నేను చెప్తాను ఒళ్ళు దగ్గరెట్టుకొని ఉండమని అంటాడు. దాని పేరే ముసలం అనమాట. అప్పుడు కృష్ణుడు వెళ్ళి చెప్తాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి, త్వరలో మీకు మూడుతుంది, అహంకారం తీసేయండి చెప్తాడు అని వినరాళ్ళు. ఒక ఋషిని అవమానిస్తారు, కొట్టుకుంటారు, చనిపోతారు. అది తెలుసు మీ అందరికీ. అంటే ఆత్మ యొక్క ప్రణాళిక ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎప్పుడు డెవలప్ అవ్వాలి అనేది ఆత్మ యొక్క ప్రణాళిక ఉంటుంది. అలాగని జీవాత్మకి స్వేచ్ఛ ఉంటుంది. ఆత్మ మనమే, జీవాత్మ మనమే. ఆత్మ పైన ఉంటుంది, జీవాత్మ కింద ఉంటుంది. ఈ ఆత్మకి జీవాత్మకి మధ్యలో ఒక థ్రెడ్ ఉంటుంది, సిల్వర్ థ్రెడ్ ఉంటుంది, ఎథరిక్ బాడీ ఉంటుంది. దాని ద్వారా ఆత్మ అనుభవాలు గ్రహిస్తూ ఉంటుంది, పైకి జ్ఞానాన్ని అనుభవాన్ని గ్రహిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆత్మ ఏం చెప్తుందంటే, ఇదిగో పలానా చోట ధ్యాన కార్యక్రమం అవుతుంది, ఎల్లు అని చెప్తుంది. అప్పుడు నువ్వు అనుకొని వచ్చేస్తావు. రాగానే ఇక్కడ జీవాత్మ అంటది, అబ్బా ఎండగా ఉంది ఎదగోల వెళ్ళిపోదంపా అంటది. జీవాత్మ మనసు కదా, వెళ్ళిపోదంపా అంటది. ఆత్మ వెళ్ళడానికి లేదు, గట్టి కూర్చో అంటది. ఆత్మ మాట విన్నావా మంచిగా వెళ్ళిపోతావు, జీవాత్మ మాట విన్నావా ఇంటికి వెళ్ళిపోతావు. అంతే తేడా, పెద్ద ఏం కాదు. మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేస్తుంటుంది. అందుకని మన ఆత్మ ఆదేశానుసారం చేయాలి. అయితే ఒక పని చేసేటప్పుడు మీకు ఆత్మ చెప్తుందా, జీవాత్మ అంటే మీ మనసు బుద్ధి చెప్తుందా అని మీరు గమనించాలి. ఆత్మేమో భగవంతుడి ద్వారా తయారవుతుంది, జీవాత్మేమో సమాజం ద్వారా తయారవుతుంది. ఏది గొప్పది? ఆత్మే గొప్పదే. అందుకే కృష్ణుడు ఏం చెప్తాడంటే, మహాభారత యుద్ధంలో అంతా భగవద్గీత అంతా చెప్పి లాస్ట్లో అర్జున చెప్పానని చేయొద్దు, నీకు అనిపిస్తేనే చెయ్యి అంటాడు. చూసారా, నీ లోపల నుంచి అనిపిస్తే చెయ్యి, ఏదో నేను చెప్పానని చెయ్యొద్దు అంటాడు. అంటే అర్జునుడి యొక్క జీవాత్మకి చెప్పలేదు కృష్ణుడు, అర్జునుడి యొక్క ఆత్మకి చెప్తాడు. నీ లోపల నుంచి అనిపిస్తే యుద్ధం చెయ్యి. యదా ఇచ్చేసి తదా కురు అర్జున, చెప్పాల్సింది చెప్పాను, ఏది చేస్తావు అది చెయ్యి, నీ ఆత్మ యొక్క నిర్ణయం తీసుకో అంటాడు. ఎంత అద్భుతమైంది అది. మీరు కూడా అలాగే ఎప్పుడన్నా ఒక కాంట్రవర్సీ వస్తుంది మీకు లైఫ్లో, ఈ పక్క ఆ పక్క, ఇది చేయాలా అది చేయాలా అనిపిస్తుంది. మీరు ఏం చేయాలంటే మీ ఆత్మ యొక్క ఆదేశం పాటించండి. ఇక్కడ ఇంకో సమస్య ఉంది, నీకేది అనిపించినా అది నా ఆత్మ ఆదేశం అనుకుంటావు, అది నిన్ను మోసం చేస్తుంది. అందుకని దానికి ఏం చేయాలంటే చెప్తాను, సొల్యూషన్ చెప్తా. ఇప్పుడు నేను ఇక్కడికి రావాలని అనుకున్నా, కానీ నాకు ఇది చాలా కష్టంగా ఉంది, చాలా దూరం నుంచి రావాలి. అందున మాది ప్రకృతి వ్యాలీ ప్రోగ్రామ్ అయిపోయింది, ఇంకా అవన్నీ వర్క్ ఉంది, చాలా కష్టంగా ఉంది షెడ్యూల్. నిన్నేమో ఎక్కడ నిన్న శ్రీరంగపట్నము, ఈరోజేమో ఇక్కడ ఆత్రేయపురం, రేపేమో అక్కడ ఉంది కదా మన రాజమండ్రి దగ్గర ఇస్కాన్ టెంపుల్ వెనక ఘాట్లో జరుగుతుంది. అది ఇవన్నీ ప్రోగ్రాంలు వద్దులేబ్బా అని ముందు దీన్ని ఎగ్గొట్టా. నేను ఎప్పుడు ఏం చేస్తానంటే, ఇది ఆత్మ చెప్తుందా మనసు చెప్తుందా, ప్రకృతి ద్వారా వచ్చిందా ఆత్మ ద్వారా వచ్చిందా, అప్పుడు ఏం చేయాలంటే దేనికి ప్రకృతి సహకరిస్తుంది దాన్ని మీరు ఓటేయాలా. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇదా అదా అని తెలుసుకోలేనప్పుడు నేచర్కి వదిలేయాలా. నేచర్ నిన్ను ఫాలోఅప్ చేస్తూ ఉంటుంది అనమాట. తప్పించుకుందామన్నా తప్పుదాం, అప్పుడు మీరు అటువైపు ఓటేయాలా. ఓకే అండి. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి రావాలనుకున్నాను, ప్రకృతి నాకు అన్ని దారులు ఓపెన్ చేసేస్తుంది, ఇంకో పని పెట్టుకున్నా అది అవ్వదు, అంటే ఇక్కడికి వెళ్ళమని చెప్తుంది ప్రకృతి. మన ఆత్మ యొక్క సహకారము, ప్రకృతి యొక్క సహకారం మన ఆత్మ ఆదేశానికి ఉంటుంది, బుద్ధి ఆదేశానికి ఉండదు. ఎందుకంటే అది నిమిషానికి మారిపోతుంటుంది కదా. అందుకని మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నారనుకోండి, ప్రకృతి సహకారం తీసుకోండి. ఇప్పుడు నేను ఉంది ధ్యానం క్లాసులే చెప్తా, ఇంకే పనులు చేయను నేను, మిగతా అందరికి సహకరిస్తుంటా. పిరమిడ్లు కట్టే వాళ్ళకి, సహకార ర్యాలీలు చేసే వాళ్ళకి, ఇదిగో కార్యక్రమాలు చేసి అందరికీ నా సపోర్ట్ ఇస్తుంటా, నాకు ఎంత చేత అయిందో అంత ఇస్తా. నేను మాత్రం నా పని, నా ఎజెండా ఏంటంటే ఓన్లీ సబ్జెక్ట్ చెప్పడమే నా పని. ఇంకా కొత్త కనిపెట్టి ఇంకా వీళ్ళకి సులువుగా అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలి అన్నది ఆలోచిస్తూ అటే వెళ్తుంటా. నేను ఒకప్పుడు ఇవన్నీ చేశా, పిరమిడ్లు కట్టాను, ఆ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ పెట్టాను, సహకార ర్యాలీలు, అన్నిటికన్నా ట్రెక్కింగ్స్ కండక్ట్ చేసి అన్నీ చేశా. అన్నీ నాకు ఎదురు దెబ్బలే తగిలినాయి.
అంటే మనకి ఎదురు దెబ్బ తగులుతుందంటే అర్థం ఏంటి? ప్రకృతి నీకు హింట్ ఇస్తుంది, నువ్వు కొన్నాళ్ళు గమ్మునుండు అని. ఎంతో సహకరించిన ప్రకృతి నేను ఎందుకు ఆపుతుంది? నువ్వు రెస్ట్ తీసుకో బిడ్డ కొన్ని రోజులు, నీ పని ఇప్పుడు లేదు అని నిన్ను ఆపుతుంది. అప్పుడు నువ్వేం చేయాలా? ఆ పని ఆపేసి ఇంకో పనిలోకి వెళ్ళాలి. అంటే ఏ పనికి ప్రకృతి సహకరిస్తుందో, ఏ పని చేస్తుంటే లోపల నుంచి ఆనందం పొంగుతుందో, ఏ పని చేస్తే ఆలవోకగా అయిపోద్దో అదే నీ ఆత్మ యొక్క ఆదేశపు పని. గుర్తుపెట్టుకోండి. ఈ మూడు వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, ప్రకృతి సహకరించట్లేదు, నేను ఒకటి చేస్తే అది రెండు చెడగొడుతుంది, వెళ్ళకండి, చేయకండి, అది ఆపేయండి, ఇంకో పని చూసుకోండి. ఈ విధంగా ఆత్మ యొక్క ఆదేశం నుంచి పని చేస్తున్నామా, బుద్ధి యొక్క ఆలోచనతో పని చేస్తున్నామా మీరు తెలుసుకోవాలి. మీకు ప్రకృతి సహకరిస్తుందో లేదో మీరు చెక్ చేసుకోండి. చూడండి, ధ్యానం క్లాస్కి వెళ్ళాలంటారు, ఎప్పుడు బయటికి పంపని నీ భర్త, నీ పిల్లలో, లేకపోతే నీ భార్య నీకు సహకరిస్తారు. అంటే అర్థం ఏంటి? ప్రకృతి దీనికి నీ ఆత్మ ఆదేశం ఇది. అదే నువ్వు ఏ కిట్టి పార్టీకి వెళ్ళడానికి వర్షం పడుతుంది, అడ్డొస్తుంది, అయినా నువ్వు వెళ్తావు, అక్కడ దెబ్బలు తింటావు. అలాగ మీరు నిర్ణయం తీసుకోవాలి. సంపూర్ణ సంతోషం, సంపూర్ణ ప్రకృతి సహకారం, ఆలవోకగా పని అయిపోవటం, ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఈ మూడు ఉన్నాయంటే అది నువ్వు ఇంకా ఫిక్స్ అయిపో, అది నీ యొక్క ఆత్మ యొక్క నిర్ణయము. అప్పుడు అది జీవుడి యొక్క నిర్ణయం, రెండు కలిపామనుకోండి అద్భుతంగా అయిపోతుంది మీ జీవితం. ఓకే, చప్పట్లు కొట్టేసుకుందాం.